హరి ఓం శివం. మనం ఈ వీడియోలో కరుంగలి మాల యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంటే ఈ మాల ఎలా తయారవుతుంది, ఈ మాల యొక్క ధరించడానికి కావాల్సిన నియమాలు ఏంటి, అసలు ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఇంకా రకరకాల వీక్షకులకు ఉన్న సందేహాలన్నీ కూడా కంప్లీట్గా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్ టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఆరాధన చేసి ఈ కరుంగలి మాలల్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే చెన్నై నుంచి దిండుగల్ నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళి తెచ్చుకోగలరో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ కరుంగలి మాలను తెచ్చుకొని ధరించడం అనేది ప్రశస్తం. మరి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఎలా అంటే, ఈ మాలలోనే గొప్పతనం ఉందా, లేక ఆ క్షేత్ర మహత్యం వల్లనే ఈ మాల పనిచేస్తుందా అని మనం పరిశోధన చేసినప్పుడు ఈ మాలలోనే చాలా గొప్ప విశేషణాలు ఉన్నాయని చెప్పి మనకి తెలిసింది. అదేవిధంగా అక్కడ క్షేత్ర మహత్యం కూడా కొంత యాడెడ్ అడ్వాంటేజ్. అసలు ఈ మాలని ఎలా తయారు చేస్తారు, ఇది చాలామంది తప్పుగా జమ్మి చెట్టు నుంచి తీస్తారని చెప్పి అనుకుంటున్నారు. దీనిని బ్లాక్ ఎబోనీ ట్రీ నుంచి దీన్ని మాలను తయారు చేస్తారు. అంటే నల్ల తుమ్మ జాతి. ఈ యొక్క కాండాన్ని ప్లేట్స్ లాగా కట్ చేసి దాని నుంచి బీడ్స్ని గ్రైండ్ చేసి తీయడం జరుగుతుంది. ఈ విధంగా తయారు చేసిన మాలలో దేనికోసం మనకి ఈ ధారణ చేయాల్సిన అవసరం ఉందని చూస్తే, యాంగ్జైటీ డిజార్డర్ని కంట్రోల్ చేస్తుందని, అంటే బీపీని కంట్రోల్ చేస్తుందని, మన యొక్క ఆరా లెవెల్స్ పెంచుతుంది, అంటే మన మీద ఎటువంటి నరదృష్టి పని చేయకుండా పోతుందని. మూడవది సంతాన ప్రాప్తికి. అంటే ముఖ్యంగా సైంటిఫిక్గా నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలియని విషయాలు, ఈ 3 ముఖ్యమైన ఉద్దేశాలకి ఈ మాలను ధరించడం ప్రశస్తం అని చెప్పచ్చు. మరి చాలామంది ఈ మాలను ధరించడం వల్ల ఎన్నో కోట్లు కలిసి వస్తాయని, అట్లా రకరకాలుగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని, ఉన్న అప్పులను తిరిగిపోతాయి రకరకాలుగా చెప్పడం జరుగుతుంది. బట్ సైంటిఫిక్ ఎనాలిసిస్లో మనకు తెలిసింది, ఈ మాల ధారణ చేసిన వారికి యాంగ్జైటీ డిజార్డర్ కంట్రోల్ అవడం, వారి యొక్క ఆరా లెవెల్స్ పెరగడం, అలాగే సంతాన ప్రాప్తికి ఈ మాల చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. చాలామంది ఈ మాలను ధరించడానికి నియమాలు అడుగుతున్నారు. అంటే ఎన్నో నియమాలు, అంటే కన్ఫ్యూజింగ్ వీడియోస్ చాలా ఉండబట్టి వాటి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకే ఒక్క సింగిల్ సెంటెన్స్లో ఈ యొక్క మాల ధారణకి ఎటువంటి నియమాలు నేను చెప్తాను. ధరించేవారు మగవారైతే వారు ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఒకే ఒక్క లైన్లో చెప్పాను మీకు. అంటే మాంసాహారం తింటున్నా, ధూమపానం చేస్తున్నా, కాలకృత్యాలు తీర్చుకుంటున్నా, సంసారం చేస్తున్నా, శ్మశానానికి వెళ్ళినా, మైల ఉన్న, అశౌచం ఉన్న ఈ మాలని ధరించవచ్చు. ధారణ చేసేవారు ఆడవారైతే వారి యొక్క ఋతుక్రమంలో 4 రోజులు తీసి పక్కకు పెట్టి మిగతా అన్ని రోజుల్లో కూడా ధరించవచ్చు. ఇంకా ఎటువంటి నియమాలు లేవు. ఆహార పానీయాలకి కానీ, సంసారానికి సంబంధించిన, శ్మశానానికి సంబంధించిన ఎటువంటి నియమాలు లేవు. ఇది చాలా క్లియర్గా గ్రహించండి. ఇవి ఎవరు ధరించాలి? చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా ధరించవచ్చు. అంటే ఏ వయసు వారికి లేదా ఏ సైజులో ధరించాలి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సహజంగా శరీర బరువు
60 kg లోపు ఉన్న వాళ్ళు 6 mm మాల ధరిస్తే సరిపోతుంది. అలాగే 60 నుంచి 100 kg లోపు బరువు ఉన్న వాళ్ళు 8 mm మాల ధరిస్తే సరిపోతుంది. 100 kg పైబడి ఉన్న వాళ్ళు 10 mm మాల ధరిస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. మరి ఈ మాలల్ని మనం ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబ్లో సర్టిఫికేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మాలల్ని తయారీదారు నుంచి డైరెక్ట్గా మీకు పంపే ముందు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, 1,20,000 నవగ్రహ జపం జలంతో వీటిని సంప్రోక్షణ చేసి ఎనర్జైజ్ చేసి పంపించడం జరుగుతుంది. డిసెంబర్ 20, 21, 22 3 తేదీల్లో 16 మంది బ్రాహ్మణుల చేత, వేద పండితుల చేత 1,20,000 నవగ్రహ జపాలు చేయించి ఆ జపజలంతో సంప్రోక్షణ చేసి వీటిని పంపడం జరుగుతుంది. ఈ అవకాశం అంటే ఇంత పూజలు జరిగిన మాలలు కొంతవరకు మాత్రమే స్టాక్ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశం అద్భుతంగా ఉపయోగించుకోండి. ఇవి 6 mm మాల 1,200 రూపాయలు, 8 mm మాల 1,500 రూపాయలు, 10 mm మాల 1,800 రూపాయలు. ఇవి కాకుండా నేను చెప్పిన ధరలు కాకుండా ఎవరైనా నా పేరు ఉపయోగించి, దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ పేరు ఉపయోగించి ఎక్కువ రేటుకి అమ్ముతున్నట్లయితే నాకు తెలియజేయగలరు. ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. హరి ఓం శివం.